ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి శ్రేణులందరం కలిసికట్టుగా పనిచేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను భారీ మెజారిటీతో గెలిపించుకుందామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు. స్థానిక నాదరపేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో తెనాలి నియోజకవర్గ కూటమి శ్రేణుల ఆత్మీయ సమావేశం బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్, బీజేపీ నాయకులు వల్లూరి జయప్రకాశ్రావు, జనసేన నాయకులు చందు సాంబశివరావు, జనసేన పార్లమెంట్ ఇన్ఛార్జి నాయట్ కమల్, టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జి కరిముల్లా పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కూటమి శ్రేణులందరూ కలిసికట్టుగా ఉంటూ పట్టభద్రులందరితో మమేకమై ఆలపాటిని గెలిపిస్తే జరిగే మంచిని వివరించి ప్రథమ ఓటు వేసేలా చూడాలని అన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ తండ్రి చనిపోగానే పదవుల కోసం ఆరాటపడే పార్టీ దేశ రాజకీయాల్లో వైసీపీకే దక్కుతుందని విమర్శించారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఒక్కటైన పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అని అన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనాడు వైసీపీ అరాచక పాలనపై ఏ విధంగా పోరాటం చేశామో అదేవిధంగా ఆలపాటిని భారీ మెజార్టీ సాధించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రోజు మహాశివరాత్రి జాగారం ఉంటుందన్నారు. మరుసటి రోజు ఎన్నికలు జరుగుతాయని, పట్టభద్రులను మేల్కొల్పే బాధ్యత కూటమి శ్రేణులను అందరూ తీసుకోవాలన్నారు. గెలుపు గ్యారంటీ అన్న ధీమాతో కొందరు పార్టీ శ్రేణులు ఉన్నారని, ఆ విధానం సరైంది కాదన్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రచారం మరింతగా ఊపందుకోవాలని సూచించారు. పట్టణ, గ్రామ స్థాయిలలో వార్డుల వారీగా పట్టభద్రులను నిత్యం కలిసి ఆలపాటి గెలుపుతో జరిగే మంచిని వివరిస్తూ పోలింగ్ బ్యాలెట్పై అవగాహన పెంచాలని సూచించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినా ఎప్పుడూ ప్రజల మనిషినిగానే ఉంటూ వారి మధ్యనే గడిపానని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో అవన్నీ మర్చిపోవడం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అతలాకుతలం చేస్తే కూటమి సరిచేసుకుంటూ వస్తుందన్నారు. ఎమ్మెల్సీగా తనకు కూటమి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని, పట్టభద్రులకు మంచి చేసేలా తన వంతు కృషి చేస్తానని ఆలపాటి తెలియజేశారు. మెజారిటీ పార్లమెంట్లో రావాల్సిన మెజారిటీలు అవన్నీ కూడా అంత భారీగా మీరందరూ కూడా అండగా నిలబడ్డారు. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కలిసికట్టుగా మనం పనిచేసుకున్నాం. ఆ రుణం తీసుకోవాల్సిన అవసరం, సందర్భం ఇప్పుడు వచ్చింది. రాజకీయాల్లో ఎప్పుడు కూడా స్థిరంగా, ఓపికగా, నిజాయితీగా నిలబడినప్పుడే నాయకత్వం కనపడుతుంది. సందర్భాన్ని బట్టి మనం మారిపోతూ ఉంటే అది నాయకత్వం కాదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను, ప్రత్యేకంగా మన జనసేన పార్టీ నాయకులందరినీ కూడా ఇది ఒక చక్కటి అవకాశం. మనకి ఏ విధంగా ఆలపాటి రాజా గారి నాయకత్వంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు గత ఎన్నికల్లో. ఆయన గెలుపు కోసం ఈ ఎన్నికల్లో మనందరం కూడా అదే విధంగా కష్టపడాలి. జనరల్ ఎలక్షన్గా కాకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొంచెం టెక్నికల్గా లోతుగా ఆలోచించాల్సిన అంశాలు ఉంటాయి. ఖచ్చితంగా 23,000 ఓటర్లు ఉన్నారు మన తెనాలి నియోజకవర్గంలో. 27 పోలింగ్ బూతులు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్కి మనం విభజించుకొని, నేను మాట ఇచ్చాను బీటీ నాయుడు గారికి, రేపు మధ్యాహ్నం లోపు 15 మంది అబ్జర్వర్స్ని, ఎవరైతే 15 మంది తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు రాజాగారి తరఫున, వాళ్ళకి తోడుగా, అండగా, బాధ్యతతో వ్యవహరించడానికి ఒక 15 మంది జనసేన పార్టీ నుంచి కూడా రేపు ఉదయం నుంచి కలిసి పనిచేసే విధంగా ఉంటుంది. కష్టకాలంలో కూడా ఈ ఆర్థిక ఇబ్బందుల్లో రోడ్లకు మరమ్మతులు చేసాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. జనాల్లో గతంలో ఎప్పుడు కనివిని రీతిలో ఒక ప్రణాళికబద్ధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ 8 నెలల్లో దాదాపు 60 కోట్ల రూపాయలు మనం తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. ఇంకా చేయాల్సిన చాలా ఉంది. మాట ఇచ్చాం ఎన్నికలప్పుడు, రాజా గారు నేను కూడా కలిసినప్పుడు ప్రతి సందర్భంలో ఇదే అనుకున్నాం. ఏ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి జనాల్లో చేసి చూపిస్తాం. దానికోసం మేము అహర్నిశలు కృషి చేస్తాం. కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారం అవసరం.
ఈ చక్కటి అవకాశాన్ని మీరందరూ కూడా ఏమాత్రం ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా కలిసిమెలిసి 3 పార్టీల నుంచి కూడా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకుల్లో కూడా చాలామంది బయటికి రాకపోవచ్చు, కానీ బలంగా వాళ్ళు ఎలక్షన్ చేయగలుగుతారు, చాలా పకడ్బందీగా చేయగలుగుతారు. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్సీ, మళ్ళీ ఆయన ఏం కాబోతున్నాడు, అది అన్ని కలిపి నేను అడ్వాంటేజ్. అన్నింట్లో కీలక పాత్ర కేంద్ర ప్రభుత్వం, మనకి హోల్ హార్టెడ్ సపోర్ట్, ఇవన్నీ కలిసి రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి పూర్వం తెచ్చే కెపాసిటీ ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన ఆశీర్వాదాలతో ఆలపాటి రాజా మా తమ్ముడు మీ ముందుకు వచ్చాడు. మంచి మెజారిటీతో ఆయన ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. రాబోయే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక బ్రహ్మాండమైన మెజార్టీని మీరంతా కలిసి ఆలపాటి రాజా గారికి ఇస్తారని, ఇప్పించబోతున్నారని చెప్పి మీ అందరి దగ్గర కూడా మాట తీసుకోవడానికే ఈరోజు తెనాలి మీ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఈ నియోజకవర్గంలోనే నాకు తెలిసి ఎక్కువ బాధ్యత ఉంటుంది ఆయన మీద, ఆయన బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొచ్చే దాంట్లో. కాబట్టి మిగతా అన్ని నియోజకవర్గాలపైకి తెనాలిలో ఒక బ్రహ్మాండమైన మెజార్టీని మీరంతా కలిసి కష్టపడి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, రెండవది అందుకనే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజున అలాంటి కూటమి నాయకత్వాన్ని మీరందరూ కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. అలాంటి కూటమి ప్రభుత్వానికి మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కూటమి ప్రభుత్వాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో నా ఎన్నిక అది అనివార్యమైంది కాబట్టి, ఆ రోజున ఆ రకంగా వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఓటు వేయమని కోరటమో, లేకపోతే మీ ఆశీస్సులో సహకారం సహాయం అడగటం అనేది అది నా బాధ్యత. కానీ అంతకంటే మీకు ఒక బాధ్యత ఉంది. ఒక అడుగు ముందుకు వేసి ఆలోచించి మన ప్రభుత్వానికి, మన యొక్క మంచి ప్రభుత్వానికి, అభివృద్ధి చేసే ప్రభుత్వానికి, ఈరోజు కూడా అభివృద్ధి చేయడానికి నిరంతరం ప్రయత్నించే ఈ కూటమి నాయకత్వానికి మరొకసారి మనం మద్దతు పలకాలి. ఆ నేపథ్యంలో నా ఎన్నిక అనివార్యమైతే దాన్ని విజయంగా మార్చుకొని ఒక మంచి సందేశాన్ని, సంకేతాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి భావాన్ని మీ అందరికీ తెలియజేస్తాను. పైన ఉన్నటువంటి మోడీ గారి ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా కలిసి ఖచ్చితంగా మీకు అన్ని సౌకర్యాలు కల్పించే పరిస్థితి. ఇక ఎలక్షన్ సంబంధించి ఆలపాటి రాజు గారు, మొన్న జరిగిన ఎలక్షన్లో నేను కర్నూలు నుంచి వచ్చాను. దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాను. అందరూ ఒకటే చెప్తున్నారు, తెనాలి అనేది రాయలసీమ మిగతా ప్రాంతాల కంటే దాదాపు 20 సంవత్సరాలుగా మేము ముందుంటామని చెప్తారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. 10 రోజుల్లో నేను అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ చాలామంది మీరు మేధావులు, చాలా తెలివైన వాళ్ళు. ఈ సందర్భంగా మీకు ఒకటే అప్పీల్ చేస్తున్నా, ఒకసారి కంపేర్ చేయండి. గత ఎన్నికల్లో ఈరోజు మంత్రిగా మీ ముందున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు అఖండమైనటువంటి మెజారిటీతో మీరందరూ ఆశీర్వదించి గెలిపించారు. అదేవిధంగా ఆలపాటి రాజా గారు మంచి మనిషి, మాజీ మంత్రివర్యులు, ఈ తెనాలకు సంబంధించి ఎన్నో చేశారు. దానికి సంబంధించి నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఇవాళ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి కార్యకర్తల నుంచి పుట్టుకొచ్చినటువంటి వ్యక్తి మీ అందరికీ కూడా నాకంటే బాగా తెలుసు. నాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారికి సన్నిహితంగా ఉండడం వల్ల నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు. కార్యకర్తలకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కులాలకి, మతాలకి అతీతంగా, వర్గాలకి, వర్ణాలకి అతీతంగా, ప్రాంతానికి అతీతంగా ఎప్పుడైనా వచ్చి అన్నా ఈ సహాయం కావాలి అంటే నిలబడి పోలీస్ స్టేషన్ కూడా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న రోజుల్లో కూడా వెళ్ళి కూర్చొని పనిచేసినటువంటి వ్యక్తి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అటువంటి నాయకుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని ఇవాళ పట్టభద్రుల నియోజకవర్గంలో మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.